ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 14వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, మంగళవారం. తిథి కార్తీక శుద్ధ పాఠ్యమి, మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం అనురాధ, తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 37 నిమిషాల నుంచి 7 గంటల 14 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 53 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషాల నుంచి 9 గంటల 17 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 41 నిమిషాల నుంచి 11 గంటల 31 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 15 నిమిషాల వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 39 నిమిషాల వరకు. ఈ రోజు విశేషం బలి పాఠ్యమి. ఈ రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభం. ఈ మాసంలో మహిళలు తెల్లవారుజామునే లేచి వణికించే చలిలో చన్నీటితో తలారా స్నానం చేసి కార్తీక దీపాలు పెడతారు. కార్తీక మాసమంతా ప్రతిరోజు ఏదో ఒక పుణ్య కార్యాల్లోనే మునిగి ఉంటారు. శివకేశవులు దేవాలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. తమ కుటుంబాలు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని వేడుకుంటారు. గోమాత పూజలు, ఆవు నెయ్యితో కార్తీక దీపాలను తయారు చేసి దీపలక్ష్మికి పూజలు చేసి పారే నీటిలో వదులుతారు. సౌభాగ్యాలు కలిగించే తులసి కోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. అలా కార్తీక మాసమంతా మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపోయేలా చేయటమే ఈ మాసం ప్రత్యేకత. సాధారణ రోజుల్లో పూజలు చేసిన కార్తీక మాసం మాత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది. శ్రావణ మాసంలో శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో, కార్తీక మాసంలో సోమవారాలకు అంతటి విశిష్టత ఉంది. అంతేకాదు, కార్తీకంలో వచ్చే పాడ్యమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులకు అంతటి విశిష్టత ఉంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థిస్తే, కార్తీక మాసంలో ఆమె పతిదేవుడైన శ్రీ మహావిష్ణువును పూజించడం ఈ మాసం ప్రత్యేకత. విష్ణువును తులసి దళాలతో పూజిస్తే సౌభాగ్యాలను అనుగ్రహిస్తాడు. అలాగే ఆయనకు చాలా ఇష్టమైన కమలాలతో పూజిస్తే జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా చేస్తాడు. ఎందుకంటే కలువ పువ్వులు లక్ష్మీదేవి నిలయాలు. ఈ కార్తీక శుద్ధ పాడ్యమినే బలి పాడ్యమిగా చెప్పబడుతోంది. బలి చక్రవర్తికి ప్రీతికరమైన రోజు కనుక దీనికి బలిపాడ్యమి అనే పేరు వచ్చింది. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పిండితో బలిచక్రవర్తి బొమ్మను గీసుకొని ఆయనను పూజించవలసి ఉంటుంది. బలిచక్రవర్తికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఎవరి శక్తికి తగినట్లుగా వాళ్ళు దానాలు చేయాలని చెప్పబడుతోంది. ఈ రోజున చేసే దానాల వల్ల కలిగే ఫలితం విశేషంగా ఉంటుందని స్పష్టం చేయబడుతోంది. బలిపాడ్యమి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించే వారికి సకల శుభాలు చేకూరుతాయని చెప్పబడుతోంది. ఇక ఈ రోజున చాలా మంది గోవర్ధన పూజ చేస్తుంటారు. ఆవు పేడను ముద్దగా చేసి దానిని పూజా మందిరంలో ఉంచుతారు. దానిని గోవర్ధనగిరిగా భావించి పూజిస్తారు. ఆ గోవర్ధన పర్వతానికి ఎదురుగా కొంత అన్నాన్ని రాశిగా పోసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి ఆకాశదీప వ్రతారంభం అవుతుంది. అంటే కార్తీక మాసం ప్రారంభం అన్నమాట. ఈ రోజు నుంచే శివాలయాలలో ధ్వజస్తంభానికి దీపారాధన చేసి ఆకాశ దీపం వెలిగిస్తారు. ఈ కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలు కొండెక్కకుండా చూడడం కూడా పుణ్యప్రదమే. కార్తీక మాసంలో కనీసం ఒక్కరోజైనా విష్ణు నామం స్మరిస్తే భగవంతుడు మనల్ని రక్షిస్తాడని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అనుకున్నది దక్కుతుంది. బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. లక్ష్య సాధనలో విజయం వరిస్తుంది. మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. దైవ బలం విశేషంగా రక్షిస్తుంది. ఆకర్షించే విధంగా మీ మాట తీరు ఉండాలి. ఎదురు చూస్తున్న ఓ ఫలితం అనుకూలంగా వస్తుంది. ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. ప్రతిభతో ఖ్యాతి గడిస్తారు. మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రణాళికలు నెరవేరుతాయి.
మీ ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఈరోజు కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. ఇష్ట దైవారాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. ఆర్థికంగా విజయం లభిస్తుంది. పట్టుదలతో ఆలోచించండి. కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఏదైనా కొత్త పనులకు ప్లాన్ చేస్తారు. కొందరు వ్యక్తులు మీరు చేసే పనులకు సహాయం చేస్తారు. ఈ సమయంలో మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. బీమా సంబంధిత పనులలో మీరు విజయం సాధిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఒక వార్త మానసిక శక్తినిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమిష్టిగా చేసే పనులు త్వరగా లాభాన్ని ఇస్తాయి. రుణభారం తగ్గుతుంది. మొహమాటంతో ఒకటి చేయబోయి వేరొకటి చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఎదుటి వారితో శాంతంగా సంభాషించండి. ఆరోగ్యంగా ఉంటారు. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. విమర్శలకు తావివ్వకండి. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. దైవ బలంతో పనులు పూర్తవుతాయి. విజయం లభిస్తుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించండి. సొంత నిర్ణయాలు వద్దు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. శాంత స్వభావంతో మాట్లాడండి. ఖర్చులు అదుపు చేయాలి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి చేయండి. ఇష్ట దైవాన్ని స్మరించండి. కొత్త ఒప్పందాలతో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పని భారం తప్పదు. విశేషమైన అభివృద్ధి ఉంటుంది. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. సంతృప్తికర ఫలితాలను పొందుతారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని రోజులుగా ఉండే ఆందోళనలు తొలగిపోవచ్చు. ఏదైనా ముఖ్యమైన పనిని చేసే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. మీ పిల్లల విషయంలో ఒక మంచి వార్తను వింటారు. ఇంట్లో ఉత్సాహ వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి సహకారంతో ఒక ముఖ్య కార్యాన్ని చేపడతారు. దగ్గరి వారి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. పట్టుదలతో పనిచేస్తే శీఘ్ర విజయం ఉంటుంది. ఏకాగ్రత చిత్తంతో ఆలోచించాలి. దైవ బలం ఉంటుంది. దేనికి తొందరవద్దు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. సున్నితమైన అంశాల్లో తెగేదాకా లాగవద్దు. భూ లాభం ఉంటుంది. వ్యాపారంలో విజయాలు ఉంటాయి. స్వయంగా తీసుకునే నిర్ణయాలతో ఒత్తిడి ఉండదు. అపార్థాలకు తావివ్వకండి. ముందస్తు ప్రణాళికలతో సంకల్పం సిద్ధిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. చేపట్టే పనులు పూర్తయ్యే క్రమంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే వాటిని అధిగమించగలుగుతారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మనస్తాపానికి గురిచేసే అంశాలను దరిచేరనియకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక పరంగా మంచి ఉంటుంది. మీ ఆలోచనలు తెలివితేటలతో ప్రతి సమస్యను పరిష్కరించగలుగుతారు. ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే పనిలో చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కొనసాగిస్తారు. ఆరోగ్యపరంగా ఈరోజు మనస్పర్ధలు సమస్యలు మెరుగుపడతాయి. ఆత్మీయుల సహకారం అవసరం. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సూర్యారాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. అదృష్ట యోగం ఉంది. బుద్ధి బలంతో అభివృద్ధిని సాధిస్తారు. గొప్ప విజయం ఒకటి సొంతమవుతుంది.
ఏకాగ్రతతో ఆలోచించాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించడానికి సమయం మంచిగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అవసరాలకు ధనం లభించినా తెలియకుండానే ఖర్చు పెరుగుతుంది. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. గణపతి ఆరాధన చేయాలి. ఆర్థిక విషయాల్లో స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రారంభించే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. బంధువులు, పొరుగు వారితో సంబంధాలు మెరుగుపడతాయి. కోపం, మొండితనం వంటి ప్రతికూల విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. సూర్యాలయ సందర్శనం మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టకాలం గోచరిస్తోంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ధైర్యంగా, ధర్మంగా పనులు ప్రారంభించండి. శాంత చిత్తం అవసరం. ఆచితూచి ఖర్చు చేయాలి. మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది. మిత్రుల సలహాలతో ఆపద తొలగుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. శ్రద్ధతో ప్రయత్నిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. ధర్మాచరణతో చేపట్టే పనులను పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. కాలాన్ని స్వప్రయోజనాల కోసం వినియోగించండి. ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి. వ్యాపార యోగం అనుకూలిస్తుంది. నిండు మనస్సుతో పని మొదలు పెట్టాలి. విజయం సిద్ధించే వరకు పనిని మధ్యలో ఆపకూడదు. ఆర్థిక పుష్టి పెరుగుతుంది. పట్టుదల అవసరం. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది. శుభవార్తను వింటారు. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలరు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ లక్ష్యం పట్ల పూర్తి అంకిత భావంతో ఉండాలి. ఈ సమయంలో ఖర్చులను నియంత్రించుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొంతకాలంగా ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆదిత్య హృదయం చదవాలి. లక్ష్మీ ధ్యానం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మిశ్రమ కాలం నడుస్తోంది. ధైర్యంగా, ధర్మంగా పనులు ప్రారంభించండి. శాంత చిత్తం అవసరం. ఆచితూచి ఖర్చు చేయాలి. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది. మిత్రుల సలహాలతో ఆపద తొలగుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. లక్ష్య సాధనలో మీ స్వశక్తినే విశ్వసించండి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో నిర్భయమే విజయాన్ని ప్రసాదించగలదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రయోజనకరమైన భాషణం చేయండి. అనవసరపు ఖర్చులు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఎక్కువ సమయం ఏకాంతంగా గడుపుతారు. ఈరోజు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కుటుంబ అవసరాలను విస్మరించవద్దు. వ్యాపారులకు పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. గణపతి స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మస్థైర్యంతో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉత్తమమైన భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. మృదు సంభాషణ వల్ల కలహాలు దరిచేరవు. మీ రంగాల్లో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ఆర్థికపరమైన ప్రణాళికలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. దీనివల్ల మీ భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
మీరు ఇంటి నిర్వహణ పనుల్లో బిజీగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. రుణ సమస్య పెరగకుండా జాగ్రత్త పడాలి. పనిలో చంచలత్వం వద్దు. సాధన అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కాలం అనుకూలంగా ఉంది. గత అనుభవంతో వ్యవహరించండి. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా చేయాలి. ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. పట్టుదలతో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. మీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. సానుకూల ఆలోచనలతో ఎక్కువ సమయం గడిపితే మంచిగా ఉంటుంది. మీకు మానసికంగా శక్తి పెరుగుతుంది. మీ తెలివితేటలు విచక్షణతో అన్ని సమస్యలను పరిష్కారాలు కనుక్కునేందుకు ప్రయత్నించాలి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. మీ వైవాహిక జీవితంలో అనుబంధంగా ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభకార్య యత్నాలు కొనసాగుతాయి. డబ్బు అనుకున్న సమయానికి చేతికి అందుతుంది. సాహసోపేత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. ప్రణాళికతో కార్యసిద్ధి లభిస్తుంది. ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బంధుత్వాల విషయంలో పట్టింపులు వద్దు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పనిచేసి లాభపడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో విశేష లాభం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మిశ్రమ కాలం ఉంటుంది. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తవుతాయి. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ఒక శుభవార్తను వింటారు. మనశ్శాంతి దక్కుతుంది. ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తితో మాట్లాడాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చాలా బాగుంటుంది. మీరు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో విజయం సాధిస్తారు. గత కొన్నేళ్లుగా మీరు రూపొందించిన ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఎవరితోనైనా పరిచయం ఏర్పరచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా ఈరోజు బాగానే ఉంటుంది. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మంచి పనులతో అభివృద్ధిని సాధిస్తారు. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అదృష్ట ఫలాలు అందుతాయి. భవిష్యత్తుకు అవసరమైన ధనాన్ని ఇప్పుడే సమకూర్చుకోవాలి. భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోండి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నిర్మలమైన మనస్సుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధైర్యం అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి ప్రశంసలు పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంట గెలుస్తారు. అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. అయితే ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. మీ కుటుంబ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు పనులన్నీ సాఫీగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. నవగ్రహ ఆరాధన శుభకరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత బాకీలు వసూలవుతాయి. అనుకూల ఫలితాలు ఉన్నాయి. గృహ భూ సౌభాగ్యాలు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సకాలంలో పనులు చేసి ప్రశంసలు పొందుతారు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి.
ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కుటుంబ పరంగా ప్రోత్సాహం ఉంటుంది. స్వయంగా అభివృద్ధిని సాధించే కాలం ఇది. ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు. పట్టుదలతో పైకి వస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభవార్తను వింటారు. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. మీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ అన్నింటినీ పూర్తి చేస్తారు. మీ చుట్టూ ఉన్న సానుకూల వ్యక్తులతో కొంత సమయం గడుపుతారు. దీనివల్ల మీరు మానసికంగా రిలాక్స్ అవుతారు. మీ వైవాహిక జీవితంలో విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తగ్గుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.